అంటే జీవితం, శ్వాస లేనిదే జీవితం లేదు అని మనందరికీ తెలుసు. కానీ శ్వాసకు సంబంధించిన ఆరోగ్యాన్ని ఎంతమంది అభివృద్ధి పరుచుకోవాలి అన్నది ఇక్కడ ఉన్న మన మెయిన్ సమస్య. ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా పిల్లల్లో చాలా రకాలమైన శ్వాస సంబంధమైన వ్యాధులు చూస్తుంటాను. అప్పుడు శ్వాస హాస్పిటల్ మరి డాక్టర్ విష్ణురావు వీరప్పనేని గారు గుర్తొస్తారు. ఆయన వేల మంది ట్రీట్ చేసిన పేషెంట్లో ఎంతోమంది దీని ఉపయోగం పొందిన వాళ్ళు ఉన్నారు. మెయిన్లీ చిన్నపిల్లల్లో ఎలర్జీ లెవెల్స్ అయినా లేదా ఫ్రమ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లకు ఓఎస్ఏ అయినా, సిఓపిడి అయినా, ఆస్తమా అయినా, ఎలర్జీ అయినా, స్నోరింగ్ ప్రాబ్లం, ఇంకా ఎన్నో సమస్యలు మన శ్వాస ద్వారా ఉత్పన్నమైన సమస్యలే. సో డాక్టర్ గారు ఎప్పుడు అంటుంటారు, ప్రివెన్షన్ ఈజ్ మై ఇంటర్వెన్షన్. అంటే ఒక్క పేషెంట్ని ట్రీట్ చేస్తే 100 మంది దీని అవేర్నెస్ ద్వారా క్యూర్ అవ్వాలి అని చెప్పి. డాక్టర్ జేస్ గారు చేసే ప్రతి పనిలో ప్రతి మనిషి ఆరోగ్యాన్ని కాంక్షించే విధానాలే ఉంటాయి. సో శ్వాస హాస్పిటల్లో వాళ్ళ మొత్తం డాక్టర్ టీం అంతా కలిసి కూడా ప్రతిదీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకొని తర్వాత ప్రతి వారికి ఆరోగ్యపరమైన సమస్యలను తీర్చడానికి ఎప్పుడూ ముందంజ వేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సమస్యలు నివారించుకోవాలి. కాబట్టి వెంటనే ప్రతి వారు కూడా ఈ ట్రీట్మెంట్ గుర్తించి ట్రీట్మెంట్కి వచ్చి, ముఖ్యంగా మన శ్వాస హాస్పిటల్లో ఇది పూర్తిగా రెస్పిరేషన్కి సంబంధించిన హాస్పిటల్ కాబట్టి సో దానికి ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి మనము ఎంతో కృతజ్ఞత తెలుపుకోవాలి.